ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడు మనకి తోడుగా ఉండి ఈ ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడంలో ఆయన ఇచ్చిన కృపకై దేవునికే మహిమ కలుగును గాక. మనం ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడిపేవారుగా ఉండాలి. మన ఉదయం నిద్ర లేవగానే ఎవ్వరితో సమయాన్ని గడపకముందు దేవుడితో సమయాన్ని గడిపితే ఆ రోజంతా దేవుడు మనకి తోడుగా ఉండి మనకి కాపుదలను అనుగ్రహిస్తారు. ఈ విషయాన్ని నమ్మే మనం ఇలా ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుని ధ్యానించుకోవడానికి దేవుడు కృప చూపుతున్నారు. మొదటగా ఆయనతో మాట్లాడడానికి ఆయన కృప చూపిస్తున్నారు. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనమందరం కూడా వెతికేవారుగా ఉండాలి. మనకు కావలసిన ప్రతి అవసరతను ఆయనే తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన దేవుని వాక్కు యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనము. మీ యందు నా సంతోషం ఉండవలననియో మీ సంతోషం పరిపూర్ణం కావాలననియో ఈ సంగతులను మీతో చెబుతున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు కోరుకుంటున్నారు. నీవు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సంతోషం పరిపూర్ణం కావాలని దేవుడు కోరుకుంటున్నారు. మనందరికీ చాలామంది బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. వారందరూ మన సంతోషాన్ని కోరుకుంటారో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం తప్పకుండా మన సంతోషాన్ని కోరుకుంటారండి. ఆమెన్. కానీ మనం ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా మనం పాటించేవారిగా ఉండాలి. ఎప్పుడు ఆయన మన సంతోషాన్ని కోరుకుంటారంటే, ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటారంటే, మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన చెబుతున్న మాటలను మనం శ్రద్ధగా విని ఆచరించేవారుగా ఉండాలి. ఇదే యోహాను సువార్తలో దేవుడు మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు అందరినీ ప్రేమించండి అని. ఆ దేవుని ప్రేమ మనలో ఉంటే దేవుడు తప్పకుండా మన సంతోషాన్ని కోరుకుంటారు. దేవుడికి మించిన స్నేహితుడు మనకు లేరండి. ఈ లోకంలో మనకి ఎంతోమంది స్నేహితులు ఉంటారు, కానీ దేవుడిలా మనల్ని ప్రేమించే స్నేహితులు మాత్రం ఉండరు. దేవుడిలా మన సంతోషాన్ని కోరుకునే స్నేహితులు మాత్రం ఉండరు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు నీ సంతోషాన్ని కోరుకుంటున్నాను, ఆ సంతోషం పరిపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమెన్. హల్లెలూయా. మనందరం కూడా దేవునిలో ఎదుగుతూ దేవుని సంతోషాన్ని పొందుకుందాము గాక. దేవుని యొక్క సంతోషాన్ని పొందుకుంటూ ఆ సంతోషంలో మనం పరిపూర్ణతను పొందుకుందాము గాక. ఆమెన్ గాక. ఎవరైతే చెరసాలలో బంధింపబడుతూ అనారోగ్యమైన సమస్యలతో బాధపడుతున్నారో దేవుడి సంతోషం వారికి అనుగ్రహించబడును గాక. ఎవరైతే దారిద్రతలో మరి ఉన్నారో వారికి దేవుడి సంతోషాన్ని కలుగజేసి వారి దారిద్రతను దేవుడు తొలగించును గాక. చాలామంది ఆస్తిని కోల్పోయి మరి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. దేవుడు వారి యొక్క కోటి విషయంలో వారికి తగిన సహాయం చేసి వారిని దేవుడు సంతోషంగా ఉంచుదునుగాక. ఎవరైనా శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో, ఎలాంటి సమస్యల్లో ఉన్నా కానీ దేవుడు వారందరికీ సంతోషాన్ని కలుగజేయునుగాక. ఈ ఉదయకాలం నీవు ఈ వాక్యం ఉంటున్నావా? నీవు సంతోషం లేకుండా నీవు గడుపుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు సంతోషాన్ని అనుగ్రహించుచున్నాడు. నీవు నమ్మి ఈ సంతోషాన్ని పొందుకో. నీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెన్. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండి మనం దేవుడిచ్చే సంతోషాన్ని మనందరం కూడా పొందుకుందుముగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జయం కలిగిన దేవా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రికాలం అంతా మీ కాపుదల కృపనని మీరు అనుగ్రహించినైనా ఉదయకాలమే లేచినైనా మీ వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల్ని నేను మీరు జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో నేను సంతోషాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబంలో, బంధువుల్లో, స్నేహితుల్లో వారి సంతోషం పరిపూర్ణం అవ్వడానికి నేను మీరు సహాయం చేయండి తండ్రి. ఇదిగో నేను ఈ సమయంలో చాలామంది నైనా ప్లేట్లెట్స్ పడిపోయి అనారోగ్యంగానైనా టైఫాయిడ్తోనైనా దేవా, డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతూనైనా ఉన్నారు. ప్రతి బిడ్డ నేను జ్ఞాపకం చేసుకుని స్వస్థతను అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే ఇటువంటి బలహీనతతో ఉన్నారో వారి బలహీనతను అంతటినీ నేను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని బలపరిచి ఆరోగ్యాలను నేను మీరు అనుగ్రహించండి అయ్యా. ఈ సమయంలో నేను విజయవాడ ప్రాంతాన్ని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కనికిరాన్ని నేను విజయవాడ ప్రాంత వాసుల మీద మీరు అనుగ్రహించండి అయ్యా. దేవా, మీకు వందనాలు. ఆ వరద ఉధృతిని నేను మీరు తప్పించి నేను దేవా మీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం ప్రభా. అక్కడున్న ప్రతి బిడ్డలకి మీ కాపుదల కృప అనుగ్రహించండి. అధికారుల్లో మీరుండి వారికి కావలసిన ప్రతిదీ నైనా సమకూరినట్లు నైనా మీరే సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు.
ఈ సమయంలో సమాధానం లేకుండా ఎంతమంది కుటుంబాలు ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబానికి మీరు సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభువా. ఇంకో కొత్తగా వివాహం అయిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వారు సమాధానాలు లేకుండా భార్య భర్తలు ఒకరికొకరు లోబడి ఉండకుండా దేవా నీవంతా నేనంతా అనే విధంగా ఉండనారయ్యా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారు తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించినట్లు మీరు సహాయం చేయండి. ఇక దేవుడు కలిగిన కుటుంబాలు సమాధానాన్ని కలిగి ఉంటాయి ప్రభు. ప్రతి కుటుంబం మిమ్మల్ని కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆపుదల కృప అనుగ్రహించండి. స్కూల్కి కాలేజీకి వెళ్తున్న వారికి వారి ప్రయాణాల్లో మీరు తోడుగుండి మీరే పట్టించుకుంటారని, ప్రతి బిడ్డని మీరు పాదాలు కప్పు చెప్తూ సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.